బీఆర్ఎస్ నేతల ఫారెన్ పాలిటిక్స్, విదేశీ యాత్రకు గులాబీ పార్టీ ప్లాన్. రాజకీయ స్ట్రాటజీలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూర్. ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్లు. చైనా, రష్యా, యూకే దేశాలకు పయనం. అందరూ ఒకసారి వెళ్లకుండా టీంల వారీగా కారు ఫ్యూచర్ ప్లాన్ పై డిస్కషన్. ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశం పైన ఛాన్స్. నేను చెప్పిన కదా, జాతీయ పార్టీ ఎవరు ఇక్కడ కలుస్తూ ఉన్నారో, జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశం పైన చర్చించే ఛాన్స్. సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు. ఈ నెల 11 నుంచి టికెట్ల బుకింగ్. ఇందుకు ఓ మాజీ మంత్రి ఆర్థిక సహకారం. అంతా గులాబీ బాస్ డైరెక్షన్లోనే. సమాచారం లీక్ కావద్దు. ఈ నెల 11 నుంచి టికెట్లు. ఒక జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశంపై చర్చించే ఛాన్స్. అండ్ దట్టు ఇలా చైనా ఎందుకు యాడ్ చేసుకుర్రో నాకు అర్థమైతలేదు. ఆ యూకే బర్న్ అయితేనే ఉంది. చైనా, రష్యా, యూకే అంట. బీఆర్ఎస్ పార్టీ ఫారిన్ టూర్కు సిద్ధమైంది. వారం పాటు విదేశాల్లో పర్యటించాలని పార్టీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలకు ఆహ్వానం అందినట్టు టాక్. వచ్చే వారం నుంచి వీరంతా టీంల వారీగా పయనం కానట్టుగా తెలిసింది. ఈ టూర్ వెనుకున్న ప్లాన్ ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు లేని యాత్రలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది మామూలు టూరేనా, లేక రోజు రోజుకు బలహీనపడుతున్న పార్టీని కాపాడుకునేటువంటి వ్యూహాలా అంటూ చూస్తూ ఉన్నాం కదా. 7వ నెంబర్ పేజ్. రచించేందుకు వెళ్తున్నారా? అదే నిజమైతే ఇక్కడే మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. దానికోసం ఫారిన్ టూర్ ఎందుకు అనే చర్చ రాజకీయాల్లో నడుస్తూ ఉన్నది. వలసల నివారణ కోసమా? ప్రస్తుత విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చాక ఆయన ఆధ్వర్యంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న గులాబీ బాస్ వలసలను నివారించడంతో పాటు పార్టీ నిలదొక్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టినట్టు టాక్. అందుకే ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మాజీలతో ఫారిన్ ట్రిప్కు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. పార్టీ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలను అక్కడ వారికి వివరించడంతో పాటు ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశాన్ని సైతం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ట్రిప్ మధ్యలో కేటీఆర్ జాయిన్. ఈ యాత్ర డిజైన్ మొత్తం గులాబీ బాస్ డైరెక్షన్లోనే జరుగుతున్నట్టు సమాచారం. ఫారిన్ ట్రిప్లో ఎమ్మెల్యేలు లీడర్లకు ఏం హితబోత చేయాలనే అంశాలను సైతం ఆయననే ఫైనల్ చేశారని తెలుస్తున్నది. టూర్ మధ్యలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జాయిన్ అవుతారని సమాచారం. అక్కడే ఆయన పార్టీ భవిష్యత్తు కోసం గులాబీ బాస్ తీసుకునే నిర్ణయాలను వివరిస్తారని టాక్. అలాగే ఎమ్మెల్యేల వలసల నివారణ కోసం అమలు చేసే వ్యూహాన్ని సైతం వెల్లడించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం 10 రోజులు. ఈ నెల 11 నుంచి దాదాపు 10 రోజుల పాటు గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు ఫారిన్ టూర్కు వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా తెలిసింది. అందరూ ఒకేసారి వెళ్లకుండా 5 లేదా 6 మందితో ఒక్కో టీంను ఏర్పాటు చేశారు. ఒక్కో టీం తర్వాత మరో టీం ఇక్కడ నుంచి బయలుదేరుతుందని. ముందుగా చైనా, అక్కడి నుంచి రష్యా, చివరికి యూకేకి రీచ్ అయ్యేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్టుగా సమాచారం. లీకుల భయం. పార్టీ లీడర్లతో ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తే మీటింగ్లో చర్చించే అంశాలు బయటకు లీక్ అవుతాయనే భయం గులాబీ లీడర్లను వెంటాడుతున్నది. అందుకే ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశారని టాక్. విదేశాల్లో జరిగే సమావేశం వివరాలు బయటికి లీక్ అవ్వకుండా అందరూ రహస్యంగా ఉంచుతారనే నమ్మకం పార్టీ నేతలకు సైతం లేదు. కనీసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం, పరస్పరం అభిప్రాయాలు పంచుకునే వెసులుబాటు ఉంటుందని ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇంతకాలం పార్టీ ఒక్కో ఎమ్మెల్యేలకు ఏం చేసింది, ఏ పదవులు కట్టబెట్టింది, ఇప్పుడు పార్టీ మనుగడ కోసం ఏం చేయాలి అనే అంశాలపై స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. అందరూ హాజరవ్వడం డౌటే. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. త్వరలో మరికొంతమంది హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విదేశీ పర్యటనకు హాజరవుతారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వెళ్ళినా వారిలో ఎంతమంది బీఆర్ఎస్లో కొనసాగుతారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలకు ఫారిన్ టూర్ ఆహ్వానం అందినట్టు సమాచారం. ఈ టూర్ ఖర్చు మొత్తాన్ని ఓ మాజీ మంత్రి భరిస్తున్న టాక్. ఫ్లైట్ ఛార్జీలు, హోటల్స్లో రూమ్ బుకింగ్ సదరు మాజీ మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు టాక్. అంత పైసలు ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరా అనేటువంటి ఆలోచన కాస్త ప్రజలకి వదిలేస్తే మంచిది. మీరు ఆలోచించుకోండి. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా విలీన ప్రక్రియ వైపు అడుగులు వేస్తూ ఉన్నది అనడానికి ఇప్పుడు నేను చెప్పిన అంశమే కారణం. ఒక జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశం పైన కూడా చర్చించే ఛాన్స్. మేము చెప్పి మా ఈ కాలేజీ టీవీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగి బీజేపీలో విలీన ప్రక్రియ ముమ్మరం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పినాం కదా. అది దీంతో బలపడ్డట్టు లెక్క. ఈ ఫారిన్ టూర్తో బలపడ్డట్టు లెక్క. ఢిల్లీ ఎన్నికలు గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ ఎన్నికల ముందు లేదా ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన ఇమీడియట్గానే ఈ విలీనం మొదలయ్యేందుకు అవకాశం ఉంది. ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. ఢిల్లీ ఎన్నికల్లోపు ఏదైనా జరగవచ్చు.
ఒకవేళ అనుకున్నట్టుగా పాజిటివ్గా జరిగితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం 100%. అనుకున్నట్టు జరక్క ఇంకేదైనా అటు ఇటు తేడా జరిగితే బీజేపీలో విలీనం అవ్వదు. కానీ బీజేపీకి సపోర్టివ్గా ఇవాళ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నాడో బీహార్ నుంచి, అలాగే నితీష్ కుమార్ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడో, ఇక్కడ టీడీపీ ఎలా సపోర్ట్ చేస్తూ ఉందో అలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ నేతల ఫారిన్ పాలిటిక్స్, విదేశీ యాత్రకు గులాబీ పార్టీ ప్లాన్, రాజకీయ స్ట్రాటజీలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూర్, ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్లు, చైనా రష్యా యూకే దేశాలకు పయనం, అందరూ ఒకసారి వెళ్లకుండా టీంల వారీగా కారు ఫ్యూచర్ ప్లాన్ పై డిస్కషన్, ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశం పైన ఛాన్స్. నేను చెప్పిన కదా జాతీయ పార్టీ ఎవరు ఇక్కడ కలుస్తూ ఉన్నారో, జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశం పైన చర్చించే ఛాన్స్. సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు, ఈ నెల 11 నుంచి టికెట్ల బుకింగ్, ఇందుకు ఓ మాజీ మంత్రి ఆర్థిక సహకారం, అంతా గులాబీ బాస్ డైరెక్షన్లోనే. సమాచారం లీక్ కావద్దు, ఈ నెల 11 నుంచి టికెట్లు, ఒక జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశంపై చర్చించే ఛాన్స్. అండ్ దట్టు ఇలా చైనా ఎందుకు యాడ్ చేసుకుర్రో నాకు అర్థమైతే లేదు. ఆ యూకే బర్న్ అయితేనే ఉంది, చైనా రష్యా యూకే అంట. బీఆర్ఎస్ పార్టీ ఫారిన్ టూర్కు సిద్ధమైంది. వారం పాటు విదేశాల్లో పర్యటించాలని పార్టీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలకు ఆహ్వానం అందినట్టు టాక్. వచ్చే వారం నుంచి వీరంతా టీంల వారీగా పయనం కానట్టుగా తెలిసింది. ఈ టూర్ వెనుకున్న ప్లాన్ ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు లేని యాత్రలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది మామూలు టూరేనా లేక రోజు రోజుకు బలహీనపడుతున్న పార్టీని కాపాడుకునేటువంటి వ్యూహాలా అంటూ చూస్తా ఉన్నాం కదా. 7వ నెంబర్ పేజ్. రచించేందుకు వెళ్తున్నారా? అదే నిజమైతే ఇక్కడే మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, దానికోసం ఫారిన్ టూర్ ఎందుకు అనే చర్చ రాజకీయాల్లో నడుస్తూ ఉన్నది. వలసల నివారణ కోసమా? ప్రస్తుత విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చాక ఆయన ఆధ్వర్యంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న గులాబీ బాస్ వలసలను నివారించడంతో పాటు పార్టీ నిలదొక్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టినట్టు టాక్. అందుకే ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మాజీలతో ఫారిన్ ట్రిప్కు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. పార్టీ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలను అక్కడ వారికి వివరించడంతో పాటు ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశాన్ని సైతం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ట్రిప్ మధ్యలో కేటీఆర్ జాయిన్. ఈ యాత్ర డిజైన్ మొత్తం గులాబీ బాస్ డైరెక్షన్లోనే జరుగుతున్నట్టు సమాచారం. ఫారిన్ ట్రిప్లో ఎమ్మెల్యేలు లీడర్లకు ఏం హితబోత చేయాలనే అంశాలను సైతం ఆయననే ఫైనల్ చేశారని తెలుస్తున్నది. టూర్ మధ్యలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జాయిన్ అవుతారని సమాచారం. అక్కడే ఆయన పార్టీ భవిష్యత్తు కోసం గులాబీ బాస్ తీసుకునే నిర్ణయాలను వివరిస్తారని టాక్. అలాగే ఎమ్మెల్యేల వలసల నివారణ కోసం అమలు చేసే వ్యూహాన్ని సైతం వెల్లడించే ఛాన్స్